కలుపు అనేది తీయడం జరిగింది. రోజు కొద్దిగా ఇక్కడ తీసుకుంటా వెళ్ళానని చెప్పుకోవచ్చు. చూడండి, అటొక్క చెట్టు, ఇటొక్క చెట్టు చాలా వరకు కలుపు అనేది తీశాను. ఇక్కడ పొలం అనేది చాలా నీట్గా అవుతుందని చెప్పుకోవచ్చు. ఇంతకుముందు కూలోళ్ళ పైన ఆధారపడేది, వాళ్ళు ఏ టైం పడితే ఆ టైంకి వచ్చేదని చెప్పుకోవచ్చు. కానీ ఇప్పుడు నేను చూస్తే నేను ఇక్కడ అనుకున్న టైంకి వస్తున్నాను, కొద్దిగా ఎర్లీగా వస్తున్నాను. ఇక్కడ చెట్లకి వాటర్ అనేటివి పారాలి, వాటర్ వాడితేనే చెట్లు అనేటివి బాగుంటాయి. కాబట్టి ఇక్కడ చెట్లు బాగుండాలని త్వరగా వచ్చాను. మోటార్ వేయడం జరిగింది అటువైపు. మోటార్ వేసిన తర్వాత ఇక్కడ ఇలా వర్క్ చేశానని చెప్పుకోవచ్చు. ఇక్కడ ప్రతి తాళ్ళ నీట్గా కనపడేటట్టుగా ఇక్కడ చెట్లు కూడా కలుపు ఉండకూడదు, పిచ్చి చెట్లు ఉండకూడదు చెట్టు కింద. అప్పుడే చెట్టు అనేది చాలా మంచిగా పెరుగుతుంది. అక్కడ చూడండి, వాటర్ అనేటివి ఎలా వస్తున్నాయో, ఆ వాటర్ ఇక్కడ పైన పడుతున్నాయి. చెట్టు అనేది చాలా మంచిగా అవుతుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ వాటర్ అనేది సమంగా రావట్లేదు, కొద్దిగా చూడాలి. ఇక్కడ ఇంకా ఇలా ఉందని చెప్పుకోవచ్చు. ఇక్కడ చెత్త అనేది తీసుకెళ్ళి అటు పెట్టడం జరిగింది, జాలి సైడు అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఈ ప్రదేశం మొత్తం చాలా క్లీన్గా కనపడేటట్టుగా, అంటే కనపడడం అంటే క్లీన్గా ఉంటేనే బాగుంటుంది, చెట్టు కూడా బాగా పెరుగుతుందని చెప్పుకోవచ్చు. చూడండి, వాటర్ అనేటివి ఎలా వస్తున్నాయో అక్కడ. ఇలా చూడండి, కొడియాలి అనేది కొద్దిగా కలుపు తీశాను ఈ కొడియాలతో. కాబట్టి ఇలా ఉంది పరిస్థితి. ఇలా చూస్తే బయట పాటలు పెట్టారు, అది వినపడుతుంది. ఇక్కడ పక్షుల సౌండ్ వినపడుతుంది. చాలా పీస్ఫుల్గా ఉందని చెప్పుకోవచ్చు ఈ ప్రాంతము. ఇలా పొలానికి రావడం వల్ల కొద్దిగా మనకు కూడా కొద్దిగా మనశ్శాంతిగా ఉంటుంది. అదే ఊర్లలో మనుషులు ఉంటారు, వాళ్ళు ఉంటారు, కొద్దిగా గలాటగా ఉంటుంది, రోడ్డు మొత్తం గలాటగా ఉంటుంది. అదే మనం ఊర్లలో చూసుకుంటే కొద్దిగా వేర్లా ఉంటుంది. కొద్దిగా టౌన్ ప్రాంతానికి కంపారిజన్ చేస్తే టౌన్ ప్రాంతంలో ఎక్కువ వెహికల్స్ వెళ్తాయి, గురుగురు అండ్ ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. అదే విలేజ్లో తక్కువగా ఉంటుంది, ఇంకా మండలంలో కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. ఇలా చూస్తే చాలా చాలా పీస్ఫుల్గా ఉంది. అన్నిటికన్నా బెటర్ ప్లేస్ పొలం అని చెప్పుకోవచ్చు. ఇక్కడ చాలా వరకు చూడండి, చాలా వరకు ఇక్కడ ఎలాంటి కొద్దిగా బయట పిల్లలు చాలా కష్టపడి చదువుతున్నారు. వాళ్ళకి ఏం పని దొరుకుతుందో దొరకదో కూడా తెలియదు. అలాంటి పరిస్థితిలో ఉన్నారు పిల్లలు. కొందరైతే స్కూల్కి కూడా పోకుండా ఊళ్ళల్లో పొలానికి వెళ్ళిన పిల్లలు ఉన్నారు. కానీ ఇంత చదువు చదివాను, చాలా కష్టపడి చదివాను. ఇప్పుడు ఆ చదువు ఎక్కడా ఉపయోగపడట్లేదు. ఏమంటే చదువుతున్నాను, గద్వాల్ అని చదువుతున్నాను, ఇంకా మనకు తెలిసిన వేరే ఊర్ల పేర్లు చదువుతున్నానని చెప్పుకోవచ్చు. గద్వాల్ అయితేనేమి, ఇంకా ఇలా చాలా ఊర్లు ఉన్నాయి. దేవరకద్ర అయితేనేమి, ఇంకా వేరే ఊర్లు అయితేనేమి, ఇక్కడ హైదరాబాద్, ఇలా ప్రతి ఊరు, మేడ్చల్, మల్లారెడ్డి గారు పాలమ్మిన పూలమ్మిన అతను ఒక ఆదర్శం అని చెప్పుకోవచ్చు. చాలా వరకు అతని కష్టపడలేదని, కష్టపడినాడని, మొత్తానికైతే అతని బాగానే పైకొచ్చాడని చెప్పుకోవచ్చు. ఇలా ఉంది ఇక్కడ పరిస్థితి. ఉంటాను, మరొక ప్రత్యేకమైన వీడియోతో కలుస్తాను. ఇది నా పని. ఇప్పటి నుంచి కలుపు తీయాలి ప్రతి చెట్టుకి ఇక్కడ అని చెప్పుకోవచ్చు. కలుపు తీసిన తర్వాత ఇలా చెట్లు అనేటివి క్లీన్గా కనపడతాయి. చాలా వరకు చెట్టు కూడా బాగుంటుందని చెప్పుకోవచ్చు.
ఉంటాను. మరొక ప్రత్యేకమైన వీడియోతో కలుస్తాను.